గురుగారు, శాంత ఋష్యశృంగుల ముద్రలతో ఆవిర్భవించినటువంటి శివలింగం ఎక్కడ ఉంది? అలా శివుడు ఎందుకు అవతరించాడు? వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః లోకేషు ప్రథితం రాజా విప్రైశ్చ కథితం సదా. ఋష్యశృంగుడి గొప్పతనం ఏమిటి అంటే 2 రకాల బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు. నైష్ఠిక బ్రహ్మచర్యము, ప్రాజాపత్య బ్రహ్మచర్యము. ప్రాజాపత్య బ్రహ్మచర్యం అంటే వివాహమైన తరువాత కూడా కేవలము భార్య యందు మాత్రమే అనురక్తి కలిగి జీవించటం. ఇలా ఋష్యశృంగుడు జీవితాన్ని గడుపుతూ భార్య అయిన శాంతతో సహా శివుడి గురించి కఠోరమైన తపస్సు చేస్తాడు. అద్భుతమైన తపశ్శక్తి కారణంగా శివుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు. సామాన్యంగా ఏ భక్తుడైనా భగవంతుడిని ఏం కోరుకుంటాడు? నీలో నన్ను ఐక్యం చేసుకోమని. కానీ శాంత ఋష్యశృంగులు మాలో నువ్వు ఐక్యం కావాలి అంటూ వరాన్ని కోరుతారు శివుడిని. వరము ఏది కోరితే అది ఇచ్చేవాడే శివుడు కనుక అలాగేనంటాడు. అలా శృంగేరిలో శివలింగం మీద శాంత ఋష్యశృంగుల యొక్క ముఖ చిత్రాలు మనకు కనపడతాయి. భగవంతుణ్ణే తమలో ఐక్యం చేసుకున్నటువంటి మహానుభావుడు, తపశ్శక్తి సంపన్నుడు ఋష్యశృంగుడు. అందుకే కళింగ రాజ్యంలో ప్రవేశించగానే 12 సంవత్సరాల కరువు కాటకాలు అంతర్ధానమయ్యి కుండపోతగా వర్షం కురిసింది. అందుకే రోమపాదుడు తన కుమార్తె అయినటువంటి శాంతను ఋష్యశృంగుడికిచ్చి వివాహం చేస్తాడు. అద్భుతమైన ఈ కథ తపశ్శక్తి యొక్క ప్రాభవం ఏమిటో మనకు తెలియజేస్తుంది.